కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మండిపడ్డారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో బస్తీబాట నిర్వహించారు. ఇందులో భాగంగా 21వ గణేష్ చౌక్లో గండ్ర పర్యటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రానున్న మున్సిపల్ ఎలక్షన్లోనూ అదే తీర్పు ఇస్తారంటున్న గండ్ర వెంకటరమణారెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. మున్సిపాలిటీ పరిధిలో బస్తీబాట కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే చాలా వార్డుల్లో బస్తీబాట కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళ్ళి ఆయా వార్డుల్లో ఏ సమస్యలు ఉన్నాయి, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు సంబంధించి అసలు కాలనీల్లో ఏం జరుగుతుంది, అసలు కాల్వలను తీస్తున్నారా లేకపోతే రోడ్లకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డుల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయనే అంశాలకు సంబంధించి గండ్ర వెంకటరమణారెడ్డి బస్తీబాట పట్టినటువంటి సందర్భంలో ప్రజల నుంచి కూడా విస్తృతమైనటువంటి స్పందన వస్తుంది. ఇవాళ కూడా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 21 వార్డులో ఆయన పర్యటించారు. సార్, ఎట్లా ఉంది బస్తీబాట సందర్భంగా మీరు ప్రజల్లోకి వెళ్తుంటే ఎలాంటి సమస్యలను ప్రజలు మీకు చెప్తా ఉన్నారు? 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం సంవత్సరం నుంచి కూడా వీళ్ళ యొక్క మున్సిపల్ చైర్మన్ల వార్డు సభ్యుల యొక్క కాలపరిమితి పూర్తయిన తర్వాత సంవత్సర కాలం నుంచి కూడా మొత్తం ఎలాంటి పారిశుధ్య పనులు లేక కొత్తగా నిధులు రాక ఈ ప్రాంతంలో ఏ ప్రజాప్రతినిధి కూడా చూసినటువంటి దాఖలాలు లేవని ఈరోజు ప్రజలు వాపోతా ఉన్నారు. కాబట్టి ఈరోజు గతంలో మేము ఉన్నప్పుడు ఏమేమి జరిగినాయి, ఇప్పుడు కొత్తగా ఏమైనా జరిగినాయంటే కొత్తగా ఏం జరిగింది ఏం లేదు. గతంలో మీరు తీసుకొచ్చిన నిధులను కూడా వేరే ప్రాంతాలకు తరలించకపోయినలు అభివృద్ధి జరగకుండా ఈరోజు పాలకులే అడ్డుపడతా ఉన్నారనే భావన ప్రజలు కనబడతా ఉన్నది. కాబట్టి ప్రజలందరినీ కూడా ఒకసారి గతంలో చేసినటువంటి కార్యక్రమాలను తెలియజేస్తూ మళ్ళీ మాకు అవకాశం వస్తే ఏ రకమైనటువంటి అభివృద్ధి చేస్తామని ప్రజలకు వివరిస్తూ కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నప్పుడు ఏ రకంగా సంక్షేమ పథకాలు అందినాయి, మరి ఈరోజు ఎన్నికల హామీలు ఏ రకంగా విఫలమైనాయి, ఇవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ ముందుకు పోతా ఉన్నాం. రేపు ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎగిరేయాల్సింది బీఆర్ఎస్ జెండా అనే భావంతో ముందుకు పోతా ఉన్నాం. మున్సిపాలిటీలు అంటే ప్రధానంగా రోడ్లకు సంబంధించి మౌలిక సదుపాయాల విషయంలో అభివృద్ధి జరగాల్సి ఉంటుంది. పూర్తిగా ఇక్కడ మీరేం చేపట్టినటువంటి కార్యక్రమాలు ఇవాళ ముందుకు సాగాక అసలు అక్కడే ఆగిపోయి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండే చందంగా ఏమేమి ఉన్నాయి సార్? అవి ఎంత కృషి చేస్తే అవి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నాయి, ఏమేమి ఉండేది? ఇప్పుడు ఈరోజు మా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ కట్టినాం. అది కొంచెం డబ్బులు కడితే పూర్తయితే అది చేయకుండా ఈరోజు కాలయాపన జరుగుతుంది. అంబేద్కర్ సెంటర్లో రోడ్డు విస్తరణ కార్యక్రమానికి పనులు చెప్పి కాంట్రాక్టర్ పనిచేస్తుంటే ఆ కాంట్రాక్టర్ భయపట్టించి అతన్ని పనులాపించి ఆ నిధులని ఆయన ఊరికి పట్టుకుపోయిన పరిస్థితి. అదేవిధంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ను దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు పూర్తయినాయి, కొంత డబ్బు పూర్తయింది. ఈరోజు చాలా డబ్బులు మేము తీసుకొచ్చిన వాటిని ఈరోజు కాంట్రాక్టర్లను భయపెట్టించి ఈరోజు పనులు జరగకుండా చేయడం వల్ల జాప్యం జరిగినాయి. కొత్తగా ఏం నిధులేం రాలే, కానీ శిలాపలకాలు అయితే పెట్టుకుంటాను. మేము గతంలో 50 కోట్లకు ఒకటే శిలాపలకం అయితే ఆయన గల్లీకి ఆయన బొమ్మలు పెట్టుకున్నాడు తప్ప కొత్తగా జరిగింది లేదు. పాలకులకు ఎప్పుడైనా ఈ ప్రాంతాన్ని సమగ్రమైనటువంటి అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ఉండాలి తప్ప ఈరోజు కక్ష సాధింపు చర్యలకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అక్కడ బలంగా ఉన్నది కాబట్టి అక్కడ మేము పనులు జరగకుండా వస్తామనేటువంటి భావనతో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి విజ్ఞులైనటువంటి ప్రజలు ఇవన్నీ గమనించారు. 2 ఏళ్ళని రేపు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉండేటువంటి పాలకులకు బుద్ధి చెప్పాలనేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తారని విశ్వసిస్తున్నాం. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు బలమైనటువంటి సీట్లు భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చాయి. భూపాలపల్లి పట్టణం అంటే ఈ పట్టణ ఓటర్లకు సంబంధించినటువంటి ఆలోచన విధానం మున్సిపల్ ఎన్నికలు రాబోయే త్వరలోనే వస్తాయన్నటువంటి ప్రకటనలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ తీర్పు ఎట్లా ఉంటే బాగుంటుంది, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీతో మాట్లాడుతుంటే చాలా విషయాలు చెప్తుంటారు కదా, ఆ విషయాలకు సంబంధించి. ఈరోజు భూపాలపల్లి ఎక్కువగా సింగరేణి కార్మికులు రావడం వల్ల చాలామంది ఉపాధి కొరకు వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈరోజు సింగరేణి కార్మికులకు అనేక రకాలుగా కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో మేలు జరిగినా మార్పు అనేది వస్తే ఇంకా మేలవుతుందని ఆశపడి ఓట్లేస్తే ఈరోజు మార్పు అనేది వాళ్ళు గమనించిండ్రు. ఏం మార్పు వచ్చిందంటే బూత్ పురాణం, దబాయింపులు, మాట మీద నిలబడకపోవడం, ఎన్నికల హామీని అమలు చేయకపోవడం, ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు పట్టణ ప్రగతి అనే కార్యక్రమంలో సంవత్సరం ప్రతి వర్షకాలంలో పనులు సమగ్రంగా జరిగినాయి. ఈ 2 సంవత్సరాలలో కొత్తగా పనులేం జరగలేదు. ప్రతి సంవత్సరం వర్షాకాలం పడితే కొత్త చెట్లు పెట్టడం, హరితహారంలో కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు ఏమి కూడా జరుగుతలేవు. కాబట్టి మార్పు అనేది ఖచ్చితంగా భూపాలపల్లి నుంచి ఈ ప్రభుత్వానికి హెచ్చరికలుగా ఉండాలనే ఉద్దేశంతో రేపు మొన్న సర్పంచ్ ఎలక్షన్లన్నీ కూడా ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఈరోజు
మున్సిపాలిటీకి మొట్టమొదటిసారిగా గుర్తులతో ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా కేసీఆర్ గారి కారు గుర్తే పరిగెడుతుంది. కారు గుర్తును తట్టుకునే శక్తి ఎవరికి ఉండదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 30 డివిజన్లలో మెజార్టీ డివిజన్లు గెలిచి మున్సిపల్ చైర్ని పార్టీ చంద్రజ్యోతి గారు ఉన్నారు, భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు. మేడం, బస్తీ బాట చేపడతా ఉన్నారు. ప్రజల్లోకి వెళ్తుంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా పంటి బిగుమని వాళ్ళ ఆగ్రహాన్ని దాచుకున్నటువంటి పరిస్థితి. ఇటీవల గండ్ర గారు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో అనేక సమస్యలను మీకు చెప్తా ఉన్నారు. ఎలాంటి సమస్యలు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి మేడం? చెప్తున్నాం కదండి, ఒకటే సింపుల్. 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిండ్రో, ఏదైతే చెప్పిండ్రో అవి ఏవి కూడా ఏ హామీలు నెరవేరలేదు. ఒకటి, మరి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు హరిత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు అన్నీ కూడా చాలా పరిశుభ్రంగా మరి హరితహారం ద్వారా చెట్లు పెట్టడం ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి వచ్చినప్పటి నుంచి ఇవాళ గ్రామాలని గాలికి వదిలేసిండ్రు, మండలాలు మరి అన్ని కూడా గ్రామాలను అన్నింటినీ కూడా గాలికి వదిలేసిండ్రు. కాబట్టి ప్రజలకు విశ్వాసం అనేది పూర్తిగా కోల్పోయింది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. మళ్ళీ ఎక్కడ కేసీఆర్ గారు ఉన్నారో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వమే కావాలని కోరుకుంటున్నారు. ఎక్కడ మహిళలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మహిళలకు సంబంధించిన అభిప్రాయం, వాళ్ళ తీర్పు కూడా బలంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మహిళా ఓటర్లు ఎక్కువగా మున్సిపాలిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి కూడా చెప్తారు. తప్పకుండా అండి, మహిళలకు కూడా ఆ రోజు అన్ని మాటలు చెప్పిండ్రు. ఎందుకంటే పెన్షన్స్ వృద్ధులకు, వికలాంగులకు వస్తున్నాయి. ప్రతి మహిళకు 2500 మరి వాళ్ళ అకౌంట్లలో వేస్తాము, 500 రూపాయలకే గ్యాస్ ఇస్తాము, మరి ఇలా చదువుకునే అమ్మాయిలకైతే స్కూటీలు ఇస్తాము. ఇట్లా అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండ్రు. చేసిన వాగ్దానాలు వాళ్ళు చెప్పిన టైం కాకపోతే కొంచెం దానికి కొంచెం ఎక్కువ టైం తీసుకొని చేయాలి. ఇవాళ 2 సంవత్సరాలు అయింది, ఎక్కడ కూడా అమలు కావట్లేదు. కాబట్టి ఇవాళ మహిళలలో కూడా ఇవాళ వాళ్ళ విశ్వసనీయత కోల్పోయినరు. ఎక్కడ కూడా మహిళలు కూడా వేసే పరిస్థితి వాళ్ళ కనబడతలేదు. ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ కిట్లు ఇచ్చి మరి మంచిగా బాలింతలకు ఒక అండగా, మరి అదేవిధంగా పెళ్లిళ్ళు చేసుకునే వాళ్లకు కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఒక అండగా, మరి పుట్టింటి నుంచి ఒక కానుక పంపినట్టుగా ఒక చీర ప్రతి సంవత్సరం ప్రతి బతుకమ్మ పండుగకు, రంజాన్ పండుగకు మరి ఇట్లా పంపేది. ఇవాళ 2 సంవత్సరాల నుంచి ఏమైంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవాళ ఎక్కడ కూడా ఏమీ లేదు. కాబట్టి ఎక్కడ కూడా మహిళలలో మాత్రం ఎక్కడ లేదు, మరి వాళ్ళ రైతులలో లేదు, ఎక్కడ కూడా లేదు. తప్పకుండా రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా ఎక్కడ గుర్తు ఎన్నికలు జరిగినా కేసీఆర్ గారు మరి కారు గుర్తే ఇంతకుముందు రమణారెడ్డి గారు చెప్పినట్టు కారు పరిగెడుతుంది, దాంట్లో ఏం అనుమానం లేదని తెలియజేస్తా ఉన్నాను. కారు పరిగెడుతున్నటువంటి అంశాన్ని గండ్ర వెంకటరమణారెడ్డి గారితో పాటు గండ్ర జ్యోతి గారు చెప్తా ఉన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉన్నాయి. 30 వార్డులలో కూడా బస్తీ బాట కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన రావడం కూడా మనం కూడా చూస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్ న్యూస్, భూపాలపల్లి మున్సిపాలిటీ కేంద్రం నుంచి జయశేఖర్, భూపాలపల్లి జిల్లా.